యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 21 చదివితే అందులో కూడా చాలా బాగుంటుంది. ఈ మాటకు ఎక్స్టెన్షన్గా ఆ మాట కూడా చదువుదాం. జెరమాయా చాప్టర్ 9:21 దానిలో ఈ మాట నుంచి ఉండే, వీధులలో పసి పిల్లలు లేకుండాను, ఆ మాట చదవండి, రాజమార్గములలో చెప్పండి, ఎవరు ఉండకూడదట రాజమార్గాల్లో? యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై. చెప్పండి, మరణం ఎక్కడికి ఎక్కేస్తుందట? కిటికీలు ఎక్కేస్తా ఉంది. ఎంత పదునైన మాట ఇది! వీధులలో పసిపిల్లలు కనబడకుండా, రాజమార్గాల్లో యవనస్తులు తిరగకుండా మరణం ఏం చేస్తుందంటే ఈ రోజుల్లో కిటికీలు ఎక్కేస్తూ ఉంది. యవ్వన సమాజాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఈ రోజుల్లో. మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో యవనస్తుల పరిస్థితులు, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు దారి తప్పిన అనుభవాలు చూస్తూ ఉంటే టీచర్లకు ఏం చేయాలో అర్థం అవట్లా, తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు, పేర్లు చెప్పను కానీ జరిగిన సంఘటన. ఒకసారి మన రాష్ట్రంలో బాగా పలుకుబడి ఉన్న ఒక ఆమె దగ్గరికి ఒక కుటుంబం వెళ్ళి, అమ్మా మీరు చాలా పలుకుబడి ఉన్నవారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మా అమ్మాయి దారి తప్పేసింది, కొంచెం మంచి మాటలు చెప్పండి, బెదిరించో లేకపోతే ఏదో విధంగా దారిలో తీసుకురండి అంటే, ఆమె అందట, మీ అమ్మాయిని బయట నిలబెట్టి మీరిద్దరు లోపల రండి అందట. తల్లిదండ్రులు ఇద్దరు రాగానే ఆమె కొంగు కప్పేసుకుని ఏడవడం మొదలెట్టిందంట. ఆమె, మా కూతురు కూడా అలాగ ఉంది, నేను ఎవరితో చెప్పుకోనందంట ఆమె. నిజమండి, నిజం చెప్తుంది. పేరు చెప్పను కానీ నేను, కొంతమంది పేర్లు చెబితే బాధపడతారు మరలా. ఎవరో వెళ్ళి మా కూతురుని కొంచెం సెట్ చేయండి అంటే ఆమె ముసుగు కప్పుకొని మా కూతురు పరిస్థితి కూడా అలా ఉంది, నేను ఎవరితో చెప్పుకోనని ఏడ్చిందట. యవనస్తుల జీవితాల్లో మొన్న ఈ మధ్యన సికింద్రాబాద్లో కొన్ని స్కూల్స్లో కొంతమంది అధికారులు చెకింగ్ చేశారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుతున్న పిల్లల బ్యాగులు చెక్ చేస్తే యూజువల్గా ఆ టైంలో బ్యాగుల్లో ఉండాల్సినవి ఏంటి చెప్పండి? నోట్సు, ఆ తర్వాత గైడ్లు, ఉంటే స్లిప్పులు పరీక్ష టైంలో అయితే, ఆ తర్వాత ఆ పెన్సిల్స్, పెన్స్, వాడేవా. కానీ వాళ్ళ బ్యాగుల్లో చూసిన ఆ సంఘటనలు చూసి అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మందు బాటిళ్ళు, ఇంక నేను కొన్ని చెప్పకూడదు, అవి కూడా బ్యాగుల్లో ఉన్నాయట. డ్రగ్ ప్యాకెట్స్, డ్రగ్స్, గంజాయి, పాపానికి వినియోగించే ప్రతి వస్తువు బ్యాగుల్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలేం లేదు, అబ్బాయిలేం లేదు, అంత ప్రతి బ్యాగులో అలాగే ఉన్నాయంట. ఆశ్చర్యపోయారు. 8th క్లాస్, 13, 14, 15 సంవత్సరాలకే జీవితం అంతా పాడైపోయి, అన్ని అనుభవాలు తెలిసిపోయి, 20-30 సంవత్సరాలకు వచ్చారు, జీవితం అంతే ఫెడప్ అయిపోయి, ఇంకా నాకు అక్కర్లే ఈ జీవితం, బతుకు అయిపోయింది అన్నట్టుగా ఎంతోమంది జీవితాలు ఊహించుకుంటున్నారు. సో సాడ్ మై డియర్ ఫ్రెండ్స్. రాజమార్గంలో నడవకూడదని అపవాదిక ఆలోచన, కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి మళ్ళందరినీ ఏ మార్గంలోకి పిలిచాడు? ఆయన రాజమార్గంలోనికి రమ్మన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీసస్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి టు కమ్ ఇన్ టు ద వే. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని, రాజమార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ రాజులే. హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? రాజమార్గముల్లో ప్రజలు నడవకుండా వాటిని ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. షమ్గరు దినములలో పరిస్థితి అలా ఉంది. షమ్గరు దినముల్లో ఫిలిస్తీన్ల స్థితి అలా ఉంది. వారిని రానిద్దాం పోన్లే అనుకుంటే లేదు, వారు వచ్చారు అంటే రాజమార్గాలను ఎడారి చేసేస్తున్నారు. త్రోవల్లో నడసిన వారు వారికి భయపడి చుట్టూ మార్గాల్లో తిరుగుతున్నారు. భయము, ఆందోళన వారిలోకి వచ్చేసింది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఫిలిస్తీన్ల ప్రభావం నీ జీవితంలో ఉందా? రాజమార్గాల్లో నడవాల్సిన నీవు ఎడారుల్లో తిరుగుతున్నావా? రాజమార్గంలో ప్రయాణం చేయాల్సిన నీవు చుట్టూ మార్గం తిరుగుతున్నావా? చుట్టూ మార్గంలో తిరిగేవాడు ప్రయాసపడుతున్నాడని అర్థం. ఒక మార్గంలో వెళ్ళాల్సిన వాడు ఏదో ఒక విషయానికి భయపడి చుట్టూ మార్గాన్ని ఎన్నుకున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడని అర్థం. యేసులేని జీవితం ఎప్పుడు ప్రయాసే. ప్రభువు చోటు ఇవ్వని ప్రతి జీవితం ప్రయాసదే. అందును బట్టే లేఖనంలో రాయబడింది, బుద్ధిహీనులు ఊరికి పోవు త్రోవ తెలియక తమ ఆయాసము చేత ఏం పడతారట? ప్రయాసపడతారని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. లోకంలో ఎక్కడ చూడండి ప్రయాస. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కొంతమంది, దేవుణ్ణి సాక్షాత్కారం పొందాలని కొంతమంది, అడవుల్లో, కొండల్లో, కోనల్లో, పర్వతాల్లో ఎక్కడో కుటుంబాలను వదిలేసి గడ్డాలు పెంచుకుని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వాళ్ళు అదంటే వీళ్ళు ఇదంటే అవి చేసి ఇవి చేసి ఏదో విధంగా జీవితాన్ని సార్థకతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయాస తప్ప ఏమీ మిగలట్లేదు.
మనుషుల్ని ఈ రోజున కొంతమంది ఎంత వెర్రివారిగా చేస్తున్నారంటే కనీసం విచక్షణ లేకుండా మాట్లాడేవాళ్ళు సమాజంలో చాలామంది బయలుదేరారు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.